నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. మరి భక్తుడైనటువంటి దావీదు ఒక మాట చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటున్నాడు. అంతరంగమైన సమస్యలతో ఆయన సన్నిధించడానికి ఈరోజు మనందరం వచ్చినాం. దేవుడు మనల్ని రప్పించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యం ఒక మాట అంటున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తొచ్చినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచినాడు. మరి యొక్క మందిరం స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు దీవించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ 9వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం తెలుస్తున్నాం. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. ఆచరించమనలే, ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఎందుకని? మనుషులు మధ్యపరుపు ఎక్కువ. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలు దీని మరవద్దు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద చనిపోయినాడు. ఆయన ఆరాధన చేయడానికి విశ్రాంతిని రండి, ఆరాధన చేయండి, మర్చిపోద్దు అన్నాడు. అందుకనే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకో. ఈ యొక్క మందిరం ఎలా స్థాపించబడింది? ఎందుకోసం స్థాపించబడింది? ఎవరి కోసం? దేనికోసం? క్లుప్తంగా మనకున్న సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తా. దేవుని యొక్క కృపలో మనం ఉంటే, దేవునికి సేవలు మనం ఉంటే, సేవ అంటే ఇలాగ బోధించడమే కాదు, ఆయన నమ్ముకుంటే దేవుడు ఎంతగా దీవిస్తాడు. కొన్ని మాటలు, ఆదరకైన మాటలు చెప్పి త్వరలో ముగిస్తా వినండి. నేను దేవుని సేవ చేయాలని అనుకోలే. చిన్నప్పటి నుంచి స్నేహితులతో తిరగడమే నాకు అలవాటు. పొద్దున్న సాయంకాలం సినిమాలు చూడడమే నాకు అలవాటు. దేవుని సేవ చేయాలని నేను ఎప్పుడు అనుకోలే. ఒకనప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, కడుపు నొప్పి. ఎంతోమంది డాక్టర్కి వెళ్ళినా, ఫారెన్ నుంచి రిటర్న్ మన నర్సపల్లిలో ఉన్నారు, అక్కడ వీళ్ళేం తగ్గలే. అటువంటి సమయంలో ఎందుకనో కాకతాళీయంగా మార్కు సువార్త 11వ అధ్యాయం చదివితే 24వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని నమ్ముడి, అప్పుడు మీకు కలిగినవని నిశ్వసించండి, కన్నీ కలుగుతాయని చెప్పాడు దేవుడు. ఏది ప్రార్థన చేసిన అది అడిగితే ఇస్తాడని దేవుని వాక్యం చెప్తే, ఇటువంటి వాగ్దానం ఎక్కడ నేను చూడలే. అటువంటి అప్పుడు ప్రార్థన చేయగానే నాకున్న ఎప్పుడూ చిన్నప్పటి నుంచి రోగం పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకు ఒక ఆశ కలిగింది, దేవుడు తన వాక్దాన్ని మాట్లాడుతున్నాడు. అసలు వాక్యం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, చర్చికి వెళ్ళి, మా ఇంటి పక్కన పెద్ద చర్చి ఉండేది, అందరూ వెళ్ళేవాళ్ళం, చక్కగా పాల్గొనేవాళ్ళం, అక్కడ ఎన్ని పనులు అన్ని చేసేవాళ్ళం. కానీ దేవుడు అంటే తెలియదు. అయితే దేవుని వాక్యం ఏముంది, నేర్చుకోవాలి అనే ఆసక్తితో దేవుని వాక్యం చదవడం ప్రారంభించా. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మంచి జాబ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. బ్యాంకుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా చేతులు ఎప్పుడు కూడా బైబిల్ ఉండేది. స్కూటర్లో బైబిల్, ఇంట్లో ఒక బైబిల్, మా ఆఫీసులో బైబిల్. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఈ వాక్లో అని చదివేవాడిని. నేను సేవ చేయాలని అనుకోలే, కానీ అనుకున్న రీతిలో ఒక దినమందు, కాబట్టి వెళ్ళము, నేను నీటికి తోడుగుండి ఏమి పలకవలసి నీకు బోధించిందని ఎక్సడస్ 4:12 నిర్గమాకాండం 4:12వ వచనం ప్రకారంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆ దినం నుండి మరి దేవుడు పంపించడం ప్రారంభించాడు 92వ సంవత్సరంలో. ఈ 92వ సంవత్సరంలో దేవునికి సేవ ప్రారంభించి ఇవాంజలిస్ట్గా 20 ఇయర్స్ దేవునికి సువార్త మా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో మరి నోట్స్ సప్లై చేయడానికి ఇండియా అంతా తిరిగేవాళ్ళం. ఆ ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ బొంబాయిలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ వాక్యం ప్రకటించడం. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఆదివారం వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. అయితే అసలు దేవునికి సేవ చేయాలని అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు, ఒక సంఘాన్ని స్థాపించి ఒక కాపరిగా ఉండాలని అసలు అనుకోలే. అదొక వేరే యాంగిల్. అయినప్పటికీ అనుకోని రీతిలో 20 సంవత్సరాలు అయిన తర్వాత ఒక సంఘానికి ఒక పాస్గా నడిపించాడు ఎస్ఆర్ నగర్లో. అక్కడ 3 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. ఆ తర్వాత దేవుడు ఇక్కడ కాదు, నువ్వు బయటకు వచ్చి నువ్వు సొంతంగా ఒక మందిరం స్థాపించి చెప్పినప్పుడు 2016 సంవత్సరంలో ఇక్కడ మరి అద్భుత రీతిగా వచ్చాము. వచ్చిన తర్వాత ఎక్కడ ఏం స్థాపించాలో ఎవరిస్తారు, మందిరం కట్టుకోవాలంటే ఎవరిస్తారు. ఇక్కడ నా కారు ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ ఉండేది. సర్వీసింగ్ సెంటర్కి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ టూలెట్ బోర్డు కనపడింది కింద. వెంటనే ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేయగానే, ఎక్కడ ఉన్నారు మీరు, మీ ఆఫీస్ ఎక్కడ ఉన్నామండి, మీ ఇంటి దగ్గర అంటే, నేను వస్తున్నానే. ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చిన తర్వాత చూపించగానే దేవుడు చెప్పాడు, ఇదే నీకు ఇచ్చినటువంటి స్థలం అని.
ఆయన అన్నాడు, దేనికోసం అన్నాడు, కొంచెం ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పా. ఇంకో తాళం చేతులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. నేను ఎవరు ఆయన తెలియదు, ఆయన నాకు తెలియదు. తర్వాత మీరు బాండ్లు ఏమైనా తర్వాత రాసుకుందాం అగ్రిమెంట్లు, మీరు ఎప్పుడు వస్తారో వచ్చాడని చెప్పేసి తాళం ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే మరి అదే రోజు, అదే ఆదివారం నాడు, అంటే జనవరి యాక్చువల్గా 16వ తారీఖున ఇక్కడ రావటం, దేవుని సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం ఈ మందిరం, ముందుగా మాట చెప్పి దేవునికి సేవలో దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుందో అది కూడా చెప్పి ముగిస్తా. దయచేసి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. అక్కడ సొలొమోను ఒక మహామందిరం కట్టాడు. ఇక్కడ మీ ఫోటోలో చూడండి, అక్కడ స్థలం కనబడుతుంది కదమ్మా, ఆ స్థలంలో సొలొమోను దేవునికి ఒక మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టిన తర్వాత ఏం చేశాడో చూడండి, 22వ వచనం, 8:22. మొదటి రాజులు 8వ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయేల్ సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తిట్లేనను, యెహోవా ఇజ్రాయేలు దేవా, పైన ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమే నువ్వు నీ వందను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసులు నా తండ్రికి దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు అని చెబుతూ దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించి ఏమన్నాడు, 28వ వచనం చూడండి, 28. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టి మరొను ఆలకించము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేంబగలు తెరవబడినగాక. ఆమేన్, హల్లెలూయా. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించము, విన్నప్పుడల్లా మమ్మను క్షమించము. ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయం చేయగా అని చెబుతూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన అంగీకరించమని చెప్పేసి అక్కడ ప్రార్థన చేశాడు రాజు అయినటువంటి సొలొమోను. ఎందుకోసం కట్టాడు దేవునికి మందిరం? నీ వంటి దేవుడు ఒకడు లేడు, పైన ఆకాశమే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉండు నీళ్ళంద కానీ ఎవరు నీతో సాటి లేరు. కాబట్టి నైనా నీ కొరకు ఈ మందిరాన్ని కడుగుతున్నా, నీ మందిరం నీరు రా, నా తండ్రి కట్టాలని ఆశపడ్డాడు, కట్టలేదు, నాకు ఇచ్చావు, ధన్యత నేను కడుతున్నాను అని చెప్పి బలిపీఠం దగ్గర కొన్ని లక్షల గొర్రెల్ని మేకలని బలర్పించిన తర్వాత ఓ చిన్నపం చేశాడు. విన్నపం ఏంటో తెలుసమ్మా, ఆకాశముందున్న దేవా నీ యొక్క కళ్ళు రేయింబగళ్ళు ఈ స్థలం మీద ఉండునుగాక. ఎవరిని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వారి ప్రార్థన ఆలకించి నీ జవాబు ఇచ్చును కాక అని ప్రార్థన చేయగానే దేవుడు అలాగే ఐఎమ్ గ్రాంటెడ్ అన్నాడు. గ్రాంటెడ్. అక్కడ ప్రపంచం నలుమూలలు వెళ్ళి యెరూషలేం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు వారు అన్యులైనా యూదులైనా ఎవరైనా సరే వారిని దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరం కూడా దేవుడు అందుకే ఎన్నుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన నేను అంగీకరిస్తా. ఇంతగా ముందు మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఎంత బ్యూటిఫుల్ టెస్టిమోనీస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ 8 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు, అంత గొప్ప దేవుడిని మనం కలిగినాం. ఆయన కొరకు ఈ మందిరాన్ని కట్టి ఉన్నాం. ఇక్కడ మతం మేము బోధించడం లేదు, రక్షణ బోధిస్తున్నాం. నరకంలో వెళ్ళిపోతున్న చీకటి ఉన్న వారికి వెలుగులో నడిపించడానికి బోధిస్తున్నాం. మతాన్ని బోధించలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో మతాన్ని స్థాపించడం రాలేదు, మతాన్ని దూషించడానికి రాలేదు, పాపం రక్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క మందిరంలో వీ డోంట్ కేర్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. దేవుడు ఒక వాగ్దానం చేసి, చిన్న మందా భయపడికి, పెద్ద మందా భయపడుకుని బైబిల్ ఎక్కడా లేదు. పెద్ద మందా భయపడవద్దు అని చెప్పలేదు దేవుడు. ఏమన్నాడమ్మా, చిన్న మంద. ఈ చిన్న మందం దేవుడు దీవిస్తున్నాడు, హల్లెలూయా. ఏ కుదు లేకుండా దేవుడు ఈ మందిరంలో అందరికీ ఎన్ని మేలు చేశాడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నాకేం మేలు చేశాడు అని చెప్పి ముగిస్తా. ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. దేవుడు ఏం చేశాడో చెప్పి ముగిస్తా, వినండి. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయనకు అసాధ్యమైనది ఎలాగలేదో నేర్చుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసానని చెప్పి మీకు తెలుసు. అక్కడ మాకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఆప్షన్ ఉండేది. అయితే మాకు జాయిన్ అయినప్పుడు ఈ ఆప్షన్ లేదు. అంచేత అందరం కూడా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత డబ్బు ఇస్తే తీసుకుని వచ్చేయడమే. ఆ తర్వాత ఆప్షన్స్ వచ్చినాయి, పెన్షన్ మీకు కావాలని చెప్పేసి అందరు ఇచ్చారు, నేను ఇవ్వలే. ఎందుకులే, డబ్బు వస్తుంది దాంతో చేసి మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ బ్యాంక్ వెళ్ళడం ఎందుకు తీసుకోవడం చెప్పేసి నేను ఇవ్వలే. కానీ ఆ తర్వాత తెలిసింది, పెన్షన్ తీసుకోవడం వల్ల పెన్షన్ వల్ల ఎంత ఉపయోగమో దానివల్ల ఎంత ఆశీర్వాదం. నా తర్వాత నా ముందు రిటైర్ వాళ్ళందరూ నెల నెల ఉద్యోగం చేయకపోయినా నెల నెల పెన్షన్ తీసుకుంటారు.
నాకు లేదు. డబ్బు అయితే వచ్చారు, కానీ ఆ డబ్బు, ఆ ఇచ్చిన డబ్బు ఈ పెన్షన్ తోటి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఇవన్నీ చూస్తే అది చాలా తక్కువైపోయింది. అయ్యో ఎందుకు ఇవ్వలేదా అని అప్పుడు బాధపడ్డా. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అంచేత ఎవరైతే ఇలాగో పెన్షన్ ఆప్షన్ లేదో ఒక 2,000 మంది ఉన్నారు, అందరు ఇచ్చేసారు. త్రూ అవుట్ ఇండియాలో ఎవ్రీ స్టేట్లో ఒక్కొక్క క్యాపిటల్లో ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంతా కలిపి ఒక 2,000 మంది ఉన్నారు అంతే. ఎవరు పట్టించుకుంటారు? ఒక పిటిషన్ పెట్టారు అందరూ, ఒక అసోసియేషన్ వారు, ఆశతో ఉన్న దేవా నీకు అసాధ్యం అంటే లేదు, ప్రార్థన చేస్తూ దేవా నీకు అసాధ్యం అంటే లేదు, నువ్వు చేయగలుగుతావు అని నమ్మే. 1 సంవత్సరం అయింది ఏమి రాలే, 2వ సంవత్సరం అయింది ఏమి రాలే, 3వ సంవత్సరం అయింది ఏమి రాలే, 4వ సంవత్సరం లేదు, 5 అయిపోయింది, ఈలోగా 16 వచ్చింది, రిటైర్డ్ అయిపోయినా, పెన్షన్ లేకుండా రిటైర్డ్ అయిపోయినా. ఆ తర్వాత అందరూ వేరే ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో అందరూ నిరుత్సాహపడుతున్నారు, ఇంకా రాదు మనకి అంటే. మేము ఎదురు చూసి అప్పటికే ఇంచుమించుగా 15 సంవత్సరాలు అయిపోయింది, ఏం రాలే. అయితే కొంతమంది లీడర్ తీసుకెళ్ళి ఎంపీసీ దగ్గరికి వెళ్ళి అయ్యగారు మా ప్రాబ్లం ఎలా ఉందని చెప్తే వాళ్ళు అన్నారు, వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ఈ మోడీ ప్రభుత్వం అని. వాళ్ళు అన్నారు ఒక పార్లమెంటరీ కమిటీ వేయండి అప్పుడు మేము ఆలోచిస్తామన్నారు. అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. పార్లమెంట్లో ఉన్నటువంటి బాగా ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ గురించి బాగా తెలిసిన వాళ్ళతోటి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ వేసి వాళ్ళు రికమెండ్ చేశారంటే వీరు అందరి వలె కొంచెం నష్టపోతున్నారు, అందరి వలె పొందుకోలేదు కాబట్టి వీరికి మళ్ళీ ఇంకొక లాస్ట్ ఛాన్స్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడం అనేది న్యాయసమ్మతమే అని చెప్పేసి వాళ్ళు కంక్లూజన్కి వచ్చి దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు బిల్లు. పార్లమెంట్ బిల్లు వచ్చింది, మేము ఎంతో ఆస్తో కనిపెడతాం, మొత్తం ఇండియా అంతా 2,000 మంది ఇంకా మిగిలిన వారంతా కూడా ఆస్తో కనిపెడుతున్నాం. బిల్లు పార్లమెంట్కి వెళ్ళింది, పాస్ అయితే ఇంకా శాంక్షన్ అయిపోయినట్టే. కానీ ఆ బిల్లుని కొట్టేశారు గవర్నమెంట్. నో, ఒకసారి ఆప్షన్ ఇచ్చారు కదా, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు, నో అని పడేసారు పక్కకే. ఇంక అందరూ నిరుత్సాహపడ్డారు, అందరూ కూడా ఇంకా రాదు. పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం పక్కన పెడితే ఇంకా వస్తుందా? నాకు తెలిసిన వాళ్ళు చెప్పా, మీ సంగతి నాకు తెలియదు, నా దేవుడి సంగతి నాకు తెలుసు, నాకు ఇస్తాడు అని. మన క్రైస్తవ సహోదరులు కూడా ఉన్నారు నాతో పాటు, వారు కూడా ధైర్యం చెప్పా. కానీ ఎవరికి నమ్మకం లేదు. కానీ అద్భుత రీతిలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ బిల్లును పారేసినటువంటి వితిన్ 1 yearలో దేవుడు ఆజ్ఞించి పయనించి, ఓ నా సేవకుడు ఉన్నాడు రప్పించు బిల్లు, మళ్ళీ వచ్చింది బిల్లు. ఏం కళ్ళు మూసుకొని పాస్ చేశారు, దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగూ పెన్షన్ పొందిన వారిలో పెన్షన్ పొందినప్పుడు మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు నాకే మొట్టమొదటికి ఇచ్చారు, దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఎప్పుడు ఏనాడు కూడా విశ్వాసంలో పడిపోలేదు. ఎప్పుడు ఇస్తావు ఈయన, బట్ ఐ డోంట్ లీవ్ మై ఫెయిత్ అన్నాను. ఆయనకున్న సమయంలో ఇచ్చాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధం చెప్పి త్వరలో ముగిస్తా. సరే, దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆ శరీర సంబంధం చక్కని గృహాన్ని ఇచ్చినాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చినాడు, రక్త సంబంధులు తోబుట్టువులు, ఇప్పుడు మా మధ్యలో తోబుట్టువులు అందరినీ, చక్కని గృహాన్ని, వారిని, రక్త సంబంధాన్ని అందరిని ఇచ్చినాడు. ఏ కొద్దు లేదు డబ్బు విషయంలో కానీ, ఎందుకని అన్ని ఇచ్చినాడు. కానీ ఆత్మ సంబంధం అనేది డబ్బుతో కొలవలేనిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి శరీర సంబంధం ఈ పెన్షన్ కానీ ఏమైనా కానీ డబ్బుతో కొలవచ్చు, కానీ దేవుడిచ్చే ఆత్మ సంబంధ దీవెన ఏ డబ్బుతో నువ్వు కొలవలేవు. ఇప్పుడు నేను చెప్పే ఆశీర్వాదం ప్రపంచంలో ఎంత వెండి, ఎంత బంగారం, ఎన్ని కోట్లు ఉన్నాయో దానికి సాటి రాదు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. వినండి, దేవుడు 3 సార్లు యెరూషలేముకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. ఒకసారి గైడ్గా వెళ్ళా, 2 సార్లు గైడ్గా వెళ్ళా, ఒకసారి చూడడానికి వెళ్ళా. దేవుడు ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు చెప్పింది సొలొమోను కట్టాడు కదా మందిరం, అక్కడ ఆ మందిరంలో నా మందిరము సమస్త అన్ని జనులకు మందిరమా, ప్రార్థనా మందిరం అనబడని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇజ్రాయెల్ చేసిన తప్పును బట్టి ఇప్పుడు అన్యులు అక్కడ మసీదు కట్టుకున్నారు, అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ అక్కడ నాట్ అలౌడ్, వాళ్ళు కట్టుకొని ఆరాధన చేస్తున్నారు. అయితే 3 సార్లు ఒకసారి ఆ లోన్కి అలౌ చేయరు, ఒకసారి లోన్కి వెళ్ళడానికి
పర్మిషన్ దొరికింది. అక్కడ బైబిల్ తీసుకెళ్ళడం లేదు, నోరెత్తడానికి లేదు, వెళ్ళాలి, చూడాలి, వచ్చాడు అంతే. ఎక్కడ అబ్రహాము ఏ మోరియా పర్వతమందు ఇస్సాకుని బలర్పించాడో, ఎక్కడ దావీదు సియోను కొండ మీద స్థలాన్ని ఏర్పరచున్నాడో, ఎక్కడ సొలొమోను మనుషుల కొరకు కాక దేవుని కొరకు మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడో, సుందరం సువార్త ప్రకటించే వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములైనటువంటి ఆ సుందరమైన పాదం యేసుక్రీస్తు వచ్చి ఎక్కడ పాదాలను మోపి సువార్త ప్రకటించాడో, వ్యభిచారమందు పట్టమనిషిని ఎక్కడ క్షమించాడో, పుట్టుబిడ్డ వాడిని ఎక్కడ కళ్ళు తెరిపించాడో, సువార్త ప్రకటించాడో, అక్కడ నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అక్కడ నిలబడి ప్రార్థన చేసినా, బైబిల్ పట్టుకున్నా బయటికి రాలేం, జైల్ పాలు. కానీ దేవుని ఆత్మ చేత ఐ డోంట్ కేర్, అక్కడ నీల్ డౌన్, ఐ నెల్ డౌన్, అక్కడ మోకాలు ఉంచి ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు నాకు తెలీదు. అందరూ నాతో వచ్చిన వాళ్ళు అందరూ ఏడుపులు పెడబాబులు. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారంటే నన్ను తీసి జైల్లో పెట్టేస్తారు. ఆ రోజు కనుక దేవుని కృప నాకు లేకపోతే ఈ రోజు నేను ఇంకా ఇజ్రాయెల్ జైల్లో ఉండేవాడిని ఈరోజు, ఈవెన్ టుడే. బట్ ఐ డోంట్ కేర్. నాతో పాటు ఒక కుటుంబం ఉంది, వాళ్ళు కూడా నేను మోకాళ్ళు ఎత్తి వాళ్ళు కూడా ఉన్నాను, వాళ్ళ గురించి ప్రార్థన చేసి అందరి గురించి ప్రార్థన చేశా. ఒక్కడు నా మీదకి రాలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక సెక్యూరిటీ గార్డ్ నా మీదకి రాలేదు. నా చుట్టూ దేవుడు కంచి వేసినాడు, దేవునికి సాక్షి అక్కడ నిలబెట్టుకున్నాడు. అక్కడ కనుక ప్రార్థన చేసినా, బైబిల్ పట్టుకున్న లైఫ్ లాంగ్ జైల్. ఈవెన్ టుడే. ఇప్పుడు ఇంకా ఘోరం, అమాస వచ్చిన తర్వాత. బట్ దేవుడు కృప చూపించాడు. ఎక్కడ యేసుక్రీస్తు పాదం మోపి సువార్త ప్రకటించాడు, అక్కడ ప్రార్థన చేయడం, మోకాళ్ళు ఉంచడానికి. ఇది ఆత్మీయంగా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. ఆ తర్వాత కపెర్నహూము తెలుసమ్మా. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? బెత్లెహేము. పెరిగింది ఎక్కడ? నజరేతు. ఆయన క్యాపిటల్ ఎక్కడ? క్యాపిటల్ అంటే సువార్త ప్రకటించింది అంతా ఎక్కడ? కపెర్నహూము బేస్ చేసుకొని. ఆ కపెర్నహూములో సమాజ మందిరం ఉంది. ఆ కపెర్నహూము సమాజ మందిరంలో యేసయ్య తన రక్తం గురించి, తన శరీరం గురించి ప్రకటించాడు. ఆ సమాజ మందిరంకి వెళ్ళి యేసుక్రీస్తు ఎక్కడ నిలబడ్డాడో అదే స్థలం నేను నిలబడి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏ మాటలు చెప్పాడో అదే మాటలు, అదే యేసు పాదం మోపిన ఆ స్థలం నిలబడి వచ్చిన వారందరూ సువార్త ప్రకటించిన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ లోకమంతా ఇచ్చినా కూడా దానికి సాటి రాదు. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మూడవది, యేసుక్రీస్తు గలిలయ సముద్రం నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ నావ నుండి బోధించామని తెలుసు కదా. ఆ గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి యేసు నడిచిన గలిలయ సముద్రం చూడడానికి 3 సార్లు యేసుక్రీస్తు నావలో ఎలా బోధించాడో ఆ నావలో ఉండి దీని సువార్త ప్రకటించాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. గలిలయ సముద్రంలో నావ నుండి సువార్త ప్రకటించడానికి కృప చూపించాడు. దేవుని స్తుతించడానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. 4వది, యేసుక్రీస్తు ఈ లోకంలోకి అందరూ వస్తే వడ్రంగి కుమారుడు అనుకున్నారు. కానీ ఆయన ఎవరో తాబోర్ అనేటువంటి పర్వతానికి ఆయన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆయన ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళి దేవుడు ఎక్కడ రూపాంతరం పొందినాడు అక్కడ ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చిన స్థలము యెరూషలేము. మరి ముఖ్యంగా ఎంత చెప్పాను కదా, నజరేత్. ఆయన పెరిగినట్టు నజరేతులో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించాలన్నారు. యేసు పుట్టి పెరిగినటువంటి నజరేతులో అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మోషే ఉన్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. నెబో అనేటువంటి పర్వతం ఉన్నది, అది ఎక్కి వాగ్దాన దేశాన్ని చూసినాడు. మేము కూడా అక్కడ వెళ్ళి వాగ్దాన దేశం చూడడానికి. మోషే మృతి పొందినటువంటి ఆ సమయంలో, ఆ స్థలంలో మోషే గురించి సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. నెబో పర్వతం మీద. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆఖరిది, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన చంపడానికి చూస్తే ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళిపోయారు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఎక్కడ ఉన్నాడో, 2 పాయలు చేసినటువంటి ఎర్ర సముద్రము, మన్నాను కురిపించినటువంటి స్థలము, మారను మధురంగా చేసిన స్థలాలను చూసి నైలు నది మీద సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వచ్చిన వారు అందరికీ ఆ నైలు నది మీద సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్ని కోట్లు ఇస్తే ఈ ఆశీర్వాదాన్ని మనం కొలగలం? నా పెన్షన్ కొలగలుగుతా, నెలకి ఎంత పెన్షన్, సంవత్సరానికి ఎంత, ఐ కెన్ క్యాల్కులేట్. కానీ దేవుడు యెరూషలేములో
నా కొరకు చేసినటువంటి కార్యాన్ని ఏం డబ్బు ఇచ్చి కొనగలుగుతావు నా సోదరుడు నా సోదరి? అంత దేవునికి ఇవ్వగలుగుతాడు. యేసు పాదములు మోపిన స్థలంలో నిలబడి బోధించడం అనేది చాలు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లైఫ్. ఇంకా నాకేమొద్దు. ఐ హ్యావ్ ఫినిష్డ్. ఐ హ్యావ్ నో డిజైర్స్. దట్ ఈజ్ ఎనఫ్. యేసయ్యా నీ పాదములు, సుందరమైన పాదములో నా మురికి పాదాన్ని మోపడం కృప చూపించావా? నా జన్మ తరించింది నాయన. తరించిపోని నీ సేవలోనే ఓ యేసుదేవా, నీ సాక్షినై నీ కంటి పాపై నిలువగలేవా? నీ జీవితం నీదని ఏలుకోలేవా? ఈ జీవితాన్ని అలా మార్చాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఒక మట్టి, ఈ మందిరం ఆయన్ని, ఆయన ఆరాధన చేయడానికి మనం వచ్చినాం. దేని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడు, కలవరపడడు. దేవుని జీవితంలో అద్భుత కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. అందరూ లేచినవండి.